ఇప్పుడు మీరు అనేది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకోలేదు, ఆయన మాత్రం మంచోడే అని అంటారు. అయితే నేను మంచి జగన్ డబ్బులు సార్ తీసుకుని ఇక్కడ జగన్ చెప్తుంది చెప్పేది 1 రూపాయి 2 రూపాయలు కాదు సార్, ఎవడో ఒక మాట, ఒక ఎవడో మాట సార్. అమెరికాలో ఎవడో ఒకకి వేసిన దాన్ని మీరు అదేదో వేదవాకులాగా వాడు వేసాడు. అదాని విల్ ఫైట్ ఇట్. అదాన్ని నిన్న కూడా చెప్పాడు, క్లారిటీ ఇచ్చాడు. అలాంటిది ఏమీ ఎవ్వరికి ఇవ్వలేదు. అది కూడా ఇచ్చింది ఎవరికి కూడా చెప్పింది వాడు బ్యూరోక్రసీకి. వాడేమి మీ చీఫ్ మినిస్టర్కి ఇచ్చారని చెప్పలా. ఉన్నాయి మోసేయటమే, దాన్ని తిప్పేయటమే. వాళ్ళకి వేరే బతుకులేదు కనుక జగన్ పేరు చెప్పుకుని బతకడం తప్పితే ఈ ఛానల్స్కి వాళ్ళ పేపర్లకి వేరే బతుకులేదు కదా. అక్కడ వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, బ్యూరోక్రసీ ఆఫీసర్స్. కానీ జగన్ గారిని కాపాడుతుంది కూడా కొన్ని ఛానల్స్. ఏమి జగన్ ఏమైనా కాపాడలేదు. ఏమి జగన్ ఒక పేపర్ మీకు 4 పేపర్లు అవి కాదులే కదా. లేదు సార్ అసలు మీదే చెప్తా. ఇప్పుడు జగన్ అనేవాడు వాడలేదు. చీఫ్ మినిస్టర్ ఏ చీఫ్ 5 స్టేట్లు చెప్పారు. 5 స్టేట్లో ఏ చీఫ్ మినిస్టర్ పేరు అతను వాడ. ఆఫీసర్స్ హీ హెస్ బ్రైబ్డ్ ద ఆఫీసర్స్ అన్నాడు. ఏ ఆఫీసర్స్? జగన్ పేరు ఎందుకు వస్తుంది ఇక్కడ? ఆఫీసర్ జగన్ వస్తే జగన్ పేరు చెప్పేవాడు. స్టాలిన్ పేరు చెప్పండి, ఆయన ఒరిస్సా చీఫ్ మినిస్టర్ పట్నాయక్ చెప్పండి, ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ పేరు చెప్పండి. ఎందుకు చెప్తారంటే ఆయన మన దగ్గర ఉన్నాడు, మన రాష్ట్ర సీఎం కాబట్టి, ఎక్స్ సీఎం కాబట్టి. ఇది నేషనల్ ఇష్యూ, రాష్ట్ర మాట్లాడుతుంది. రాష్ట్రం మీదనే 1750 కోట్లు తీసుకున్నారు. ఎవడో గాలి సోది దొరికితే చాలు. గాలి వాగుడు ఒకటి దొరికినా చాలే. రేపెవడో చెప్తాడు నాకు ఇక్కడ ఇది రావడానికి, కరోనా రావడానికి జగన్ కారకుడు అంటాడు. వీళ్ళు పోసేస్తారు. జగన్ కారకుడు అంట, జగన్ కారకుడు ఎవడో ఎడ్డిస్బర్గ్ ఎవడు రాశాడు, ఇంకెవడో రాశాడు. ఇలా వేరే సోది పని పాట లేదు. సోది గాలి మాట్లాడటం తప్పితే ఒక విషయం వస్తే ఒక 5 స్టేట్లకు సంబంధించి వాడు ఎవడో వాడు అసలు ఈజ్ నాట్ ఎనీ ప్రామినెంట్ పర్సన్. ఆ పేపరు అమెరికా ఆల్వేస్, ఆ వాషింగ్టన్ పోస్ట్, ఈ 3 పేపర్లు వెళ్ళండి. ఈ 3 పేపర్లు ఎప్పుడు భారతదేశాన్ని తగ్గిస్తూ మాట్లాడతాయి. ఎందుకంటే వాళ్ళకి వెస్ట్రన్ కంట్రీస్కి భారతదేశం ఎదుగుదల, భారతదేశం యొక్క పారిశ్రామికతను శాసించే స్థాయికి వెళ్ళటం దే కెన్ నాట్ డైజెస్ట్, దే విల్ నాట్ డైజెస్ట్. వాళ్ళు ఇది ఎప్పటికప్పుడు చేస్తారు. ఎప్పుడు ఎన్ని వచ్చినాయి, ఇప్పటికి ఎన్ని వచ్చినాయి, ఎన్ని పోయినాయి. సార్ ఎందుకు సార్ మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత పాజిటివ్? జగన్మోహన్ రెడ్డి మీద పాజిటివ్ కాదు, జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ నెగిటివ్ కాదు. ఇక్కడ ఈ దౌర్భాగ్యుల మీద నెగిటివ్. వీళ్ళు తప్పుడు మాటలు, తప్పుడు ఒక సిద్ధాంతం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక విధానం లేదు. ఊనే బతికేయటం, ఎవడి పేరో చెప్పుకుని బతికేయటం, ఎవరినో విమర్శిస్తూ బతికేయటం తప్పితే మీరు ఎన్నికలు వచ్చి 6 నెలలు అయింది, అయిపోయి మీకు అధికారం వచ్చి 6 నెలలు, 6 నెలలు మీరు చించిందేంటి చెప్పండి అయ్యా బాబు. మీరు ఇచ్చిన ప్రామిస్లు ఏంటి, మీ మోసాలు ఏంటి, అవి చెప్పండి. అవి చెప్పకుండా ఇంకా గత ప్రభుత్వం, గత జగను, ఈ గతం ఎంతకాలం గడుపుతారు? ఎంతకాలం గడుపుతారని జగన్ జపం చేస్తూ మీరు మిమ్మల్ని ప్రజలు అయిపోయింది. జగన్ తప్పు ఒప్పు ప్రజలు పక్కన కూర్చోబెట్టారు. జగన్ గారు ఇచ్చిన హామీలన్నీ అప్పుడు చేశారు సార్? చేశాడు, మ్యాక్సిమం చేశాడు. 98% చేశాడు. అయితే మీకు యూఆర్ నాట్ థరోలీ ఆన్లైన్. 98% చేశాడు. అంటే చిట్టిబాబు గారి కోసం చేసి ఉంటారు. ఏమి లేదు. అమ్మఒడి చేయలేదా? అడగండి. పిల్లల స్కూల్స్ ఏంటి, విద్యా వైద్యంలో అతను చేసినంత డెవలప్మెంట్ వైద్య విద్యం మెయిన్. స్కూల్స్ మీద ఆయన పార్టీ జెండా వేయించుకోవడానికి కొన్ని జెండాలు స్కూల్స్ ఏనాడైనా చంద్రబాబు పీరియడ్లో ఏనాడంతా పబ్లిక్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ చేసేసి నారాయణ స్కూల్స్ కోసం క్లోజ్ చేసి పెట్టాడు. అన్ని స్కూల్స్ 53 స్కూల్ క్లోజ్ చేయించాడు గవర్నమెంట్ స్కూల్స్. జగన్ వచ్చిన గవర్నమెంట్ స్కూల్స్ని కాంపిటేటివ్గా కార్పొరేట్ స్కూల్స్ స్థాయిలో గార్డెనింగ్ కానీ అన్నీ చేసి పిల్లలకి అందరికీ టాబ్లెట్లు ఇచ్చి వాటి ఆన్సర్స్ ఏమంటారు? కళ్ళు మూసుకుంటున్నారా మీరు? మొత్తం చంద్రబాబు పీరియడ్లో ఏం జరిగింది, ఎన్ని స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేసి ఆఖరికి బస్సులు నారాయణ స్కూల్ బస్సులు పల్లెటూళ్ళు కూడా ఎక్కించుకొచ్చి ప్రజలను దోచుకునేసారు. వేరే స్కూల్ లేదు, పిల్లలు చదివించాలంటే ఆ స్కూల్కి వెళ్ళాలి, కష్టపడిందంతా వాళ్ళు దోచిపెట్టాలి. ఇలా కదా చేశారు చంద్రబాబు. గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ చేసి ఇవాళ కదా జగన్ పీరియడ్లో కదా మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ ఒక స్థాయికి, కార్పొరేట్ స్కూల్ స్థాయికి షూస్ వేసుకుని పిల్లలు యూనిఫామ్లు వేసుకుని ట్యాబ్లెట్ పుచ్చుకుని వెళ్ళటం ఏం కళ్ళు